లేసలేవా శాత నైతలే లేసలేవా తెల్లారు లేచి తల్లి దీనమ్మ జీవితం వీళ్ళకున్న వాడైతే వీళ్ళు నన్ను రమ్మని వీడు పడుకున్నాడే 2 గంటలు అవుతుంది నేను వచ్చి. ఏ బాబు బాబు లేవు బాబు గుడ్ మార్నింగ్. నేను కిషోర్ గుర్తున్నాను. ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 గంటలు అవుతుందిరా. ఏమో మాట్లాడితే ఏమో చేద్దాం అనుకుంటా. 2 గంటల ముందు రమ్మని అన్నాను. టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 10 గంటలకు రమ్మన్నావు. అసలు ఎందుకు రమ్మన్నావు? అమ్మా నువ్వు అట్టనే పడుకున్నా, నేను ఇట్టనే రీల్స్ చూసుకుంటా కూర్చున్నా 2 గంటలు. సరిపోయారు ఇద్దరును. ఎంత టైం అవుతుంది? 2 గంటలు అవుతుంది భయ్యా. గంటల అసలు ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. 2000 years later. నాకు కూడా తెలియదురా. తెలియదేంట్రా బాబు? జాన్ అన్న రమ్మన్నారు. జాన్ అన్న ఎందుకు రమ్మన్నాడు? ఏమోరా, ఏదో దేనికి ఏదో పని ఉందిరా రమ్మన్నా. మరేడి? నాకు కూడా తెలియదురా రమ్మన్నా అయితే చెప్పిండు. ఇంకా రాలేదనుకుంటే ఏడి పోయిండు. సరే సరే ఫోన్ చేయి. హలో జాన్ అన్న. చెప్పురా. ఏడున్నావు? రమ్మన్నావు అంట. 2 గంటలు అవుతుంది. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ఇక్కడ కాదన్నా రమ్మన్నావు. ఫ్లాష్ మ్యాన్ లెక్క వచ్చినావు. ఏంది 2 గంటలు అవుతుంది. నిన్న కూర్చున్నా వాడు అట్టనే వండుకుంటున్నాడు. అసలు ఎందుకు రమ్మన్నావు? నువ్వు ఈయన ఉన్నావా? ఇక ఆ రూమ్ లోనే ఉన్నారా? మన పనుని ఏం చేసినావు? ఈయన వచ్చి కూర్చున్నా. ఏమమ్మా నువ్వు వచ్చినావు, వాడు రాలేదు, వాడు వచ్చిండు వీడు రాలేదు, నువ్వు వండుకున్నావు. సో లేకు నేనేం చెప్తా దానికి? ఓకే చెప్పే. ఎందుకో రమ్మన్నావు దేనికి చెప్పు. దేనికా కాదు, ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మనం. ఏందన్నా ఒక ప్లేట్ ఇట్లా ఆర్డర్ తెచ్చినట్టు చెప్తున్నావు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అరే చేద్దాం రా భాయ్, మనతో కాదా ఏంది? అయితే కంటెంట్ ఉండాలి కదా. కంటెంట్ నేను అనుకున్న ఒక కంటెంట్ స్టార్ట్ టు ఫెయిల్. ఒక కంటెంట్ పేరు స్టార్ట్ టు ఫెయిల్. స్టార్ట్ టు సక్సెస్ అంటాడు కదా. స్టార్ట్ టు ఫెయిల్ ఏంటన్నా? అరే ప్రతి ఒక్కడు స్టార్ట్ టు సక్సెస్ అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ కలే చూస్తాడు రా. స్టార్ట్ టు ఫెయిల్ కొత్త కాన్సెప్ట్. ఏంటంటే మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఫెయిల్ అవుతారు, స్టార్ట్అప్స్ లో కానీ జీవితంలో కానీ ఎక్కడైనా. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ ఎందుకు ఆగిపోయారో మనం తెలుసుకుంటే అక్కడ నుంచి మనం పోవాలనుకున్నాడు ముందుకు పంపించచ్చు కదా. లైక్ దట్ట వాడు దట్ట ఐ థింక్ వాటో వాట్ అంటే ఏరే నువ్వు ఆలోచించి ఒకసారి. మనము పైసలు సంపాదించాలనుకుంటావు, నీ దగ్గర ఉన్నాయా? మనం ఇప్పుడు కూల్ డ్రింక్ దానికి మమ్మీకి కాల్ చేస్తాం, నువ్వు కూల్ డ్రింక్ దానికి నేను మమ్మీకి కాల్ చేస్తావు, నేను మా అమ్మకి కాల్ చేయబడుతుంది. ఎందుకంటే అమ్మలు మాత్రం అయ్యాలి పైసలు కొట్టాలి ఇట్లా. అది కరెక్ట్ కదా. సో ఇప్పుడు నేను అక్కడనో ఇక్కడో చిన్న చిటుక పనులు చేసి సంపాదించుకుంటారు కొంతమంది బయట వాళ్ళు. సో మన యూట్యూబ్ ఛానల్లో మనం ఎట్లా సంపాదించాలి, పోరాగాళ్ళు ఉన్నప్పుడు యువ తరంలో ఎట్లా సంపాదించాలి, ఇది పెడితే ఎట్టుంటది? ఉంటది. ఏంట్రా ఇంత మొత్తం నిజరమపు మోకాలు వేసుకొని ఉన్నారు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ అంటూ 2 రోజులకి మళ్ళీ ఎండ్ అయ్యేది. లేదు ఈసారి స్ట్రాంగ్ కంటెంట్ తోటి ముందు దిగుతున్నాం. ఎందుకంత నమ్మకం? ఎందుకంటే మనం చేద్దాం ఈసారి. నేనుంటా, ఎందుకు చేసుకో. మరి మమ్మల్ని ఎందుకు పిలిచినావు? అంటే ఒక్కడనే కెమెరా పట్టుకొని ఒక్కడనే డైరెక్షన్లు ఒక్కడనే ఎడిటింగ్ కుదరట్లేదు అనమాట. నువ్వు కెమెరామ్యాన్, నువ్వు ఎడిటర్, నేను యాంకర్. రేపటి నుంచి నేను మైక్ పెట్టుకుని వస్తా, యాంకరింగ్ చేస్తా, నువ్వు వీడియోది నువ్వు ఎడిటింగ్ చేసి. నేను అరే భయ్ ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? యూట్యూబ్ పైసలు వస్తాయిరా? పైసలా? అది చెప్పు ఫస్ట్. నీకు కావాల్సింది పైసలే, నీకు కావాల్సిన పైసలే, నాకు కావాల్సింది కూడా పైసలు. నుండి దేనికి మళ్ళీ ఏమైనా ఈవెంట్ వచ్చిందా? అసలుకే కాలేజ్ ఒకటి ఈవెంట్లు చేసుకుంటే ఇట్లా సెమ్ములు సప్లీలు జరుపుతారు. రేపు నువ్వు కెమెరా పట్టుకొచ్చేసి నువ్వు ఎడిటింగ్ చేసి నేను యాంకరింగ్ చేసేస్తా. ఈయన చేద్దామని పోతాడే.
ఏమంటావు మరి? ఏముందిలే ఇది చేసేదే చేద్దాం. సరే తీ, ఏ పని ఉన్నానా? రేపటి నుంచా? రేపటి నుండి ఇక సర్లే, ఏం చేస్తావులే, ఇక పడుకుందాం. ఏముందిలే ఇక నువ్వు పడుకో, పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను రీల్స్ చూస్తా. ఏమన్నారు?